అదృష్టం అంటే ఆస్తి ఉండటం, ఆరోగ్యంగా ఉండటం కాదు. నీలాంటి అందమైన అమ్మాయితో పరిచయం ఉండటం. ఆ రోజు ఫస్ట్ టైం నేను మా కాఫీ షాప్లో చూసినప్పుడు బతకటానికి ఈ ఆనందం సరిపోద్ది, ఆక్సిజన్ అక్కర్లేదు అనిపించింది. ఇతని పేరు సురేష్, ఈ కాఫీ షాప్ మేనేజర్. కాఫీ షాప్ మేనేజ్ చేయడం పక్కన పెడితే ఇతను చాలామంది అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తూ కొత్త వాళ్ళకి గాలం వేస్తూ ఉంటాడు. మచ్చతో పుట్టావురా అంటారు కదా, అలాంటి మచ్చలు ఒంటి నిండా ఉన్నాడు ఇతను. తన అకౌంట్లో ఎంత శాలరీ పడుతుంది అన్న దానికన్నా ఎంతమంది అమ్మాయిలు పడుతున్నారు అనేదే ఇంపార్టెంట్ ఇతనికి. జాతి మత కుల భేదాలు లేకుండా ఎవరినైనా ట్రై చేసేస్తుంటాడు. నువ్వు అంటే నీ ప్రేమికుడిని అవుతా, కాదంటే నీ సేవకుడిగా మిగిలిపోతా. ఆలోచిస్తావు, అనుమానిస్తావు, అభిమానిస్తావు, నీ ఇష్టం. ఏంటి సార్ కొత్త ఫిగరా టెక్ అవుతుంది చెప్పేస్తున్నారు? యావరేజ్ ఫిగర్ రా, పడుంటదన్న ప్లాట్ వేసేలే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హే, లేటెస్ట్ లవ్ స్టోరీస్ ఏంటి? ఇప్పుడే రాస్తున్నారు. విక్రమ్ రాలేదా? ఇంకా రాలేదు. సరే నేను వెళ్ళి కూర్చుంటా. ఆ, ఆనంద్ బ్రో ఆర్డర్ తెలుసు. తెలుసు. 10కి లెమన్ టీ, 12కి బర్గర్, 3కి గ్రీన్ టీ, 6కి ఇంటికి. ఎస్ గుడ్ గుడ్ కూడా వచ్చేద్ది. బాయ్. అండే ప్రపంచంలో మిమ్మల్ని బ్రో అని పిలిచే ఏకైక మహిళ ఈడే కదా, మీరు ఫీల్ అవరా? మగాడు బ్రో అంటే ఎందుకు ఫీల్ అవుతారా? అంతేనండి, ఎవడు చేసుకుంటాడో ఆడు బ్రో అయిపోతాడు. ఆ, Ma'am, your coffee. థ్యాంక్స్ బ్రో. Welcome. అంటే నువ్వే హీరో నువ్వే డైరెక్టర్ అనమాట. అవును సార్. అదేదో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అన్నావు. 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్. ఫస్ట్ ఫిల్మ్ పేరు మిడత. మిడత అంటే అదే సార్, రాజమౌళి గారి ఏక సినిమా ఇన్స్పిరేషన్ సార్. ఓ ఆ సినిమా చూసి తీసావు అనమాట. లేదు సార్, ఆయన నా సినిమా చూసి ఏక తీశారు సార్. ఓ వెరీ గుడ్. టేబుల్ నెంబర్ 10 చూడు. అక్కడ ఎవరు లేరే? సార్ అక్కడ కూర్చోండి. కళ్ళుట్టి చూడరా, అక్కడ వస్తున్నారు. ఓ వస్తున్నారా? వస్తున్నా. ఆ, రెండో సినిమా పేరేంటి? అన్నం. అన్నమా? అన్నమా కాదు సార్, అన్నం అంతే. దీన్ని ఎవరు తీసుకోలేదా? తీసుకుంటున్నారు సార్. దిల్రాజు గారు పరవన్నం అని ఆయన డైరెక్షన్ లో నన్ను హీరోగా పెడతాన్నారు. కుదరదన్నాను సార్. ఎందుకు? ఎందుకంటే నా కథ నా డైరెక్షన్ లో నేను హీరో చేద్దాను ఒట్టు పెట్టుకున్నాను సార్. అంటే కథ కూడా నీదేనా? కాదు సార్, పోతన్ గారిది. అంటే బమ్మెర పోతనా? కాదు సార్, యూట్యూబ్ స్టార్ రైటర్ పోతన్ గారిది. ఓ నా కథ పక్కన పెట్టి ఆయన కథను చేస్తానంటే ఎంత గొప్ప రైటర్ ఆలోచించండి. మీరు విన్నారంటే సార్ మీరు కాళ్ళ మీద పడిపోతారు. నేనే సార్, ఫ్యాన్ సార్. బయటకు వస్తే గుర్తుపడి చంపేస్తారు. ఏమా ఆటోగ్రాఫా, ఫోటోగ్రాఫా, సెల్ఫీ వెళ్ళేప్పుడు దిగుదు వెళ్ళు. కాదండి, మరి? బయట నో పార్కింగ్ లో సైకిల్ పెట్టింది మీరేనా? ఏయ్, నేను సైకిల్ తొక్కుని వచ్చాడులా కనిపిస్తున్నానా? ఏయ్ ఆయన డైరెక్టర్ అయ్యా బాబు. సార్ అలాగే నేను హీరోని కూడా చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్. మీరు ప్రొడ్యూసరా? అవును. సర్లేండి అయితే. సర్లే, అదే ఆర్డర్ సార్. 2 కాఫీస్ ప్లీజ్. ఓకే సార్. రైటర్ వస్తున్నాడు. ఇలా ఫినిష్ చేద్దాం సార్. వెళ్ళిపట్రా. సార్ నిజంగా సైకిల్ మీద కాదు కదా? కావాలని. టెన్షన్గా ఉందన్నా. ఏం పర్లేదు. ప్రాబ్లమే ఉండదు కదా? భయం వేస్తుందా? వీళ్ళెవరు? అస్సలు తెలియట్లేదు కదా. అర్థం కాని విషయాలు ఆలోచించడం కన్నా అబ్జర్వ్ చేయటం బెటర్. ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగో ఆ కార్నర్ టేబుల్ నువ్వు చూసుకో. ఏ నేను పెట్టి సినిమా చేస్తాడట. వెళ్ళు.